వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లి తండాలో బుధవారం అభయ ఆంజనేయ స్వామి పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు మాట్లాడుతూ ఈ దేవాలయం పూర్వం నుండి పూజలు జరుగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గుడికి ఆర్థిక సాయం చేశారని తెలిపారు. ఈ పూజలో అయ్యగారు భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గత కొన్ని సంవత్సరాల నుండి మాకు ఇక్కడ కొత్తపల్లి హనుమాన్ టెంపుల్లో భక్తులకు పడుకోవడానికి కానీ భిక్షాటన చేసుకోవడానికి గృహము లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గుడి లోపల ఎలకలు తవ్వి టైల్స్ అన్నీ పలిగిపోవడం, పాములు వస్తున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే భక్తులు వర్షం వస్తే పడుకోవడానికి ప్లేస్ లేదు, భిక్షాటన చేసుకోవడానికి ఒక చిన్న షెడ్డు లెక్క లేదు. ఇక్కడ కొంచెం మాకు భక్తులకు బాగా ఇబ్బంది జరుగుతుంది స్వామి. ఎవరైనా దాతలు ఉంటే కొంచెం సహకరించగలరని మనవి. జయశంకర్ జిల్లా భూపాలపల్లి కాటారం మండలం కొత్తపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత 16 సంవత్సరాల నుంచి వెళ్ళి పునరుద్ధరణ జరిగింది. భక్తులు కూడా ప్రతిదీ ముందుకు వచ్చి వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. జయ శ్రీరామ్. ఏంటంటే ఇప్పుడు అంతకుముందు చేసిన దానికి కొంచెం ఎలుకలు తోడడం వల్ల ఆ టైల్స్ పోయినాయి. ఒక దాత స్వామి వచ్చి 50,000 రూపాయలు విరాళం ఇచ్చారు మన టెంపుల్కి. దాన్ని 3 సంవత్సరాల నుంచి వెళ్ళి అట్టనే స్టాప్ చేశారు, కానీ అది ఇంకా పూర్తి కావలేదు. అది కొంచెం ఇంకా ఎవరైనా దాతలు వచ్చి పూర్తి స్థాయిలో వర్క్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి మేము ఉండడానికి షెల్టర్ లేదు సార్. నాకు భిక్ష చేసుకోవడానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటే వాళ్ళు కీస్ ఇవ్వడం లేదు, లేకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్స్. వాళ్ళు మాకు ఒకటి షెల్టర్ లెక్క మాకు ఏదైనా గృహం ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం. ఓకే స్వామి. మా దేవాలయానికి ఎవరైనా విరాళం ఇచ్చేవారు అయితే మా యొక్క నెంబరు 6303348928 63033489. అజ్మేరా రాజ్ కుమార్. ఏమైనా విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మా ఈ యొక్క నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయగలరు. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. మనది జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లి లంబడి తండకు చెందిన హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయము హనుమాన్ స్వామి మంచి ప్రతిజ్ఞ చూపగల శక్తివంతమైన ఆంజనేయ స్వామి. మనకు ఎన్నో విధాలుగా ఎన్నో కోరికలు తీర్చగలిగే స్వామి. మనకు మొక్కుబడి పెట్టి ఇట్లా మొక్కి కొబ్బరికాయ కొట్టగానే మన అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఎంతోమందికి జాబులు కూడా వచ్చేసాయి. ఇక్కడి తండ వాళ్ళకు మొక్కుకున్న వాళ్లకు జాబులు వచ్చేసాయి. ఎన్నో కోరికలు నెరవేర్చే స్వామి. ఆ స్వామి దేవాలయం గత 16 సంవత్సరాల నుండి పునరుద్ధరించబడినది. కావున ఈ దేవాలయ వసతులకు ఈ స్వాములు ఫస్ట్ చిన్న జయంతికి దాదాపు ఒక 20-25 మంది స్వాములు దీక్ష తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పెద్ద జయంతికి దాదాపు 20 మంది స్వాముల దాకా దీక్షలో ఉన్నారు. ఈ దేవాలయం కొంచెము అభివృద్ధి చెందాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషయం ఏంటంటే మళ్ళీ మనకు దేవాలయంలో కొంచెము చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టైల్స్ కానీ ఎలుకలు వచ్చుడు, పాములు వచ్చుడు, సాములకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఇంత ప్రతిజ్ఞమైన దేవాలయంలో మనకు ఇంతకుముందు దాత తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజరు ఆ స్వామి ఇప్పుడు వేరే కాడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ స్వామి మనకు ఒక 50,000 విరాళంగా ఇచ్చాడు. దేవాలయంను చూసి అభివృద్ధి ఆ స్వామికి కోరికలు నెరవేరిన వల్లే. మళ్ళీ ఇంతకుముందు మాజీ కార్యదర్శి సరస్వతి మేడం అని ఒక మేడం ఉంది. ఆ స్వామి గుడి ముందు టైల్స్ వేయించాది. ఇప్పటి వరకు కూడా ఈ దేవాలయంకు వచ్చి మొక్కుకొని వెళ్తుంది ఆ స్వామికి. అంత అభివృద్ధి గాంచిన మన ఆంజనేయ స్వామి. ఈ దేవాలయములకు కొంచెం భక్తులు కానీ ఎటువారు స్వాములు కానీ దాతలు కానీ ఎవరు ముందుకు వచ్చి ఎవరి విరాళం కొంచెం ఈ దేవాలయం అభివృద్ధి చేయవలసిందిగా మనవి చేస్తూ
జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం శ్రీ సీత జయ సీత జయ జయ మాత. ఓం శ్రీ సీత జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి.